ఈసాల కప్ నమ్దే. గత 18 సంవత్సరాలుగా ఆర్సీబీ అభిమానుల ఈ నినాదం చివరికి 2025లో నిజమైంది. 18ఏళ్ల కలను జెర్సీ నెంబర్ 18 నిజం చేశాడు. అవును, కోహ్లీ కష్టం వృథాగా పోలేదు. ఎన్ని అవమానాలు, ఎన్ని చీత్కారాలు. ఈసాల కప్ నమ్దే అంటే ఏంటి, టీ కప్పా, కాఫీ కప్పా అనే వెక్కిరింపులకు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సమాధానం చెప్పేసింది. ఆర్సీబీ ఐపీఎల్ కప్పును సాధించి హైటస్ అందరికీ గట్టిగా ఇచ్చిపడేసింది. ఐపీఎల్ స్టార్ట్ అయిన 2008 నుంచి హెవీ ఫాలోయింగ్ ఉన్న జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు కప్పును ఎత్తింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ హిస్టారికల్ ఫైనల్లో ఆర్సీబీ విధ్వంసకర పంజాబ్ కింగ్స్ ను ఓడించి తమ మొదటి టైటిల్ని సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించిన ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీ ఎట్టకేలకు తన సొంతమవటంతో విరాట్ చిన్నపిల్లవాడైపోయాడు. లాస్ట్ ఓవర్ అవుతున్నప్పటికీ ఆర్సీబీ గెలుపు పక్కా కావటంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కింగ్ చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. చివరి బంతి పడగానే మోకాళ్లపై కూర్చొని చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు. ఫస్ట్ సీజన్ నుంచి బెంగళూరుకే ఆడుతున్న విరాట్ కోహ్లీ 3 ఫైనల్స్ 2009, 2011, 2016 తర్వాత తన కలను సాకారం చేసుకున్నాడు. ప్రతి ఎడిషన్లోనూ సత్తా చాటే కోహ్లీ ఈ ఏడాది సీజన్లో కూడా దుమ్ము లేపాడు. 18 సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 657 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో కూడా కోహ్లీ 35 బంతుల్లో 3 ఫోర్లు కొట్టి 43 పరుగులు చేశాడు. జూన్ 3ని ఆర్సీబీ ఫ్యాన్స్ అస్సలు మర్చిపోలేరు. ఆర్సీబీ కప్పు కొడితే చూడాలని ఉందని మహామహులే వెయిట్ చేశారు. అందులో యూకే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ కూడా ఒకరు. ఈసారి మంచి ఫామ్లో ఉన్న ఆర్సీబీ కప్పును ముద్దాడుతుందన్న నమ్మకంతో స్వయంగా మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియానికి వచ్చారు రిషి. ఇక పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ను తెగ ఎంజాయ్ చేశారు. బెంగళూరు టీం విన్నవ్వగానే సంబరాలు చేసుకున్నారు రిషి. ముఖ్యంగా స్టేడియంలో రిషి సునక్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు తను ఒక దేశానికి ప్రధానిగా పనిచేసిన వ్యక్తి అన్న విషయం మరిచిపోయి ఓ కామన్ మ్యాన్లా గంతులేశారు రిషి. ఇక ఆర్సీబీ గెలవగానే ఫ్యాన్స్ సంబరాలలో మునిగిపోయారు. ఈసాల కప్ నమ్దు అంటూ గట్టిగా స్లోగన్స్ చేశారు. ఫైనల్గా 18వ సీజన్లో తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ సాధించటంతో బెంగళూరులో సీఎం సిద్ధరామయ్య ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించే కార్యక్రమం పెట్టుకున్నారు. ముందు విధాన సౌధకు చేరుకొని అక్కడ సీఎంను కలిసి అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియానికి ర్యాలీగా వెళ్లాలి అనుకున్నారు. కానీ పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవటంతో విధాన సౌధ నుంచి నేరుగా ఆటగాళ్లు స్టేడియానికి చేరుకోనున్నారు. అయితే ఆటగాళ్లు విధాన సౌధకు వస్తున్నారనే విషయం తెలిసిందే. అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మొదట ఆర్సీబీ యాజమాన్యం ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పెరేడ్ను ప్లాన్ చేసింది. అయితే అభిమానులు భారీ సంఖ్యలో వస్తారని ముందే ఊహించి పోలీసులు విక్టరీ పెరేడ్కు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీగా చేరుకున్నారు. అభిమానులు ఈ స్థాయిలో తరలి రావటంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. లాఠీచార్జ్ చేయటంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. దీంతో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. పైగా 52 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. దీంతో 18ఏళ్ల కల 18 గంటల్లోనే విషాదంగా మారిపోయింది. ఇక ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు రాష్ట్ర క్రికెట్ సంస్థ ఆర్సీబీ, కేఎస్సీఏపై సుమోటో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఏజీని ప్రశ్నించింది. దీంతో కార్యక్రమం నిర్వహించిన ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లపై బీఎన్ఎస్లోని 5 సెక్షన్ల కింద కర్ణాటక పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయటానికి కర్ణాటక ప్రభుత్వం నియమించిన జిల్లా మ్యాజిస్ట్రేట్ జి. జగదీశ కేఎస్సీఏ, ఆర్సీబీ ఫ్రాంచైజీలకు నోటీసులు పంపించారు. అంతేకాకుండా విచారణ జరిపి నివేదికను 15 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలు విశ్లేషిస్తామని, అందులో భాగంగా మరణించిన, గాయపడిన వారి కుటుంబాల వాంగ్మూలాలను సేకరిస్తామని జిల్లా మ్యాజిస్ట్రేట్ జగదీశ చెప్పారు. జూన్ 13న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సాధారణ ప్రజలు కూడా తమ వాంగ్మూలాలు ఇవ్వవచ్చని జిల్లా మ్యాజిస్ట్రేట్ అవకాశమిచ్చింది.
ఇక ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా మోహరించిన పోలీసుల జాబితాను సైతం తయారు చేసి వారి వాంగ్మూలాలు కూడా తీసుకుంటామన్నారు. అసలు తొక్కిసలాటకు జరగటానికి ప్రధాన కారణాలు చెప్పాలంటే, 1. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత కప్ కొట్టడంతో సొంత గడ్డపై ఆటగాళ్లను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. 2. భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని అంచనా వేయలేకపోయిన కర్ణాటక ప్రభుత్వం కూడా ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయింది. 3. కప్పు గెలిచిన మరునాడే సన్మాన సభ పెట్టడం కూడా తప్పే అయింది. కప్పు గెలిచిన ఉత్సాహం, సంబరాలు ముగియక ముందే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయటంతో అభిమానులు భారీగా పోటెత్తారు. ఒకవేళ మర్నాడే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయాలని అనుకున్నా అభిమానులు లేకుండా చిన్న వేదికలపై చేయాల్సి ఉండేది. 4. చిన్నస్వామి స్టేడియానికి భారీ సంఖ్యలో అభిమానులు రావటం, ముందుగానే గేట్లు తెరవకపోవటం, ఒక్కసారిగా గేట్లు తెరవటంతో అభిమానులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట అయింది. పోలీసులు లాఠీచార్జ్ చేయటం కూడా తొక్కిసలాటకు మరో కారణం. అయితే ఇప్పుడు కర్ణాటక గవర్నమెంటు ప్లేట్ మార్చేసింది. అసలు విక్టరీ పెరేడ్ కోసం ప్లేయర్స్ని బెంగళూరుకు తీసుకురావాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం కాదని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర అనౌన్స్ చేశారు. ఈ విషయంలో మేము రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి గానీ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడలేదన్నారు. ఆర్సీబీ ఫ్రాంచైజీ ఓనర్సే విక్టరీ పెరేడ్ చేశారని, వేడుకల కోసం ఆర్సీబీ జట్టును కేఎస్సీఏ బెంగళూరుకు తీసుకువచ్చినట్టు ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర మీడియాకు చెప్పారు. ఇక మృతి చెందిన 11 మంది కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం ప్రకటించింది. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అనౌన్స్ చేసింది. అలాగే కర్ణాటక గవర్నమెంట్ కూడా 10 లక్షలు పరిహారం ప్రకటించింది. ఈ స్టాంపైడ్ని సీరియస్గా తీసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దర్యాప్తు కోసం కమిటీని నియమించారు. బెంగళూరు పోలీస్ కమిషనర్తో పాటు తొక్కిసలాటకు బాధ్యులుగా ఉన్న ఇతర పోలీస్ ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్రతినిధులు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించారు. అయితే ఇంతటి విషాదం చోటు చేసుకున్నప్పటికీ చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాలు నిర్వహించటంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీని నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాబిడ్డలతో కలిసి లండన్ వెళ్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటమే దీనికి కారణం. ఓవైపు తొక్కిసలాటలో ఆత్మీయులను కోల్పోయి బాధిత కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో ఉంటే, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటానికి కోహ్లీకి మనసెలా వచ్చిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోగా ఆమె కొడుకు ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉన్నాడని, దీనికి బాధ్యుడిగా చేస్తూ అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేశారని, అలాగే కోహ్లీని అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇప్పుడే మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇంత విషాదానికి కారణమైన ఐపీఎల్ కప్పుని బీసీసీఐ వెనక్కి తీసేసుకుందని, ఇక ఆర్సీబీ జట్టు దగ్గర ఎటువంటి కప్పు లేదని, కానీ ఇదంతా అబద్ధమే. ఇందులో ఎటువంటి నిజం లేదు. ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ఏ జట్టుకైనా అసలు ట్రోఫీని ఇవ్వరు. కేవలం ఆ ట్రోఫీ నమూనాను మాత్రమే ఇస్తారు. ఆర్సీబీ కప్పు గెలిచిన అనంతరం మొదటిగా ఆ ఫ్రాంచైజీకి అసలు ట్రోఫీని ఇచ్చారు. కానీ ఆపై దాని స్థానంలో నమూనాను ఇచ్చారు. ఆ రిప్లికా ట్రోఫీతోనే బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పార్టిసిపేట్ చేసింది. మరి ఇది ఓవరాల్గా ఆర్సీబీ విన్నింగ్ నుంచి తొక్కిసలాట వరకు జరిగింది. అసలు తప్పెవరిదని అనుకుంటున్నారు? మాకు కామెంట్ చేయండి.